ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే ఒక మెసేజ్ అయితే పంపించారు. ఎవరు కాపులకు సంబంధించినటువంటి సమస్యలపైన కానీ, కాపులకు ఇచ్చినటువంటి హామీలపైన కానీ, కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కానీ, కాపుల మీద జరుగుతున్నటువంటి అటాక్స్ విషయంలో కానీ నన్నెందుకు క్వశ్చన్ చేస్తారు, నన్నెందుకు ప్రశ్నిస్తారు, నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం అన్నది కాపు సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా జనసేన వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ తానేదో ఒక కాపు కులానికి మాత్రమే నాయకుడిని కాదు, నేను అన్ని వర్గాలకి నాయకుడిగా ఉంటాను, నన్ను కులాన్ని ముద్ర వేయొద్దు అంటూ చెప్పుకోవడం వెనక తప్పించుకునేటువంటి ధోరణి ఇక్కడ కనిపిస్తుంది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముందు నుండి కానీ, ఎన్నికల్లో విజయం తర్వాత కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసింది, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులు పోటీ చేసింది కూడా కాపులు ఎక్కడెక్కడైతే సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అధికంగా ఉన్నారో అదే ప్రాంతాల్లో పోటీ చేశారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జిల్లాల్లో పోటీ చేశారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నటువంటి పార్లమెంట్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాకినాడ, మచిలీపట్నం 2 ఎంపీ సీట్లు పోటీ చేశారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారని. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారని అక్కడ పోటీ చేశారు. సో అదేవిధంగా కాపు సామాజిక వర్గం కూడా జనసేన అనేది తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక పార్టీగా భావించి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫలితాల తర్వాత ఎంత మాట మార్చినా జరిగిందైతే ఇది వాస్తవం. తర్వాత కూడా కాపు సామాజిక వర్గం కోటాలోనే పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన నుండి ఇద్దరు కందులు దుర్గేష్ ఇద్దరు మంత్రులు అయ్యారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. మరొక హరిప్రసాద్ ఎమ్మెల్సీ అయినటువంటి పరిస్థితి. పదవుల్లో కూడా అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు ఎంపీలు కూడా కాపు సామాజిక వర్గాల్లో ఉన్నారు. కానీ సమస్యలు ప్రశ్నించడానికి వచ్చేసరికి మాత్రం కాపులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ, కాపు కార్పొరేషన్ రుణాల మంజూరుకి సంబంధించి కానీ, కాపులకి చేస్తా ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ ప్రశ్నిస్తుంటే పవన్ కళ్యాణ్ తాన్ని సమాధానం చెప్పలేక, ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి ఆ హామీలను అమలు చేయించలేక, నన్ను ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు ప్రశ్నించొద్దు, నా మీద కులముద్ర వేయొద్దు, మేము ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా ఎవరు ప్రశ్నించొద్దు అన్నటువంటి ధోరణిలో మాట్లాడడం అన్నది మాత్రం ఆ సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని తీవ్ర నిరాశపరిచింది.